నల్గొండ వెళ్దాం. నల్గొండ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రేపు సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టరేట్ అదేవిధంగా ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాలను అయితే సీఎం ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాత్రి కిషోర్. వీళ్ళిద్దరూ కూడా మంత్రి యొక్క ఏర్పాట్లను పూర్తిగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, పూర్తిగా అప్డేట్స్ మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరుణ్, రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. మొదటగా ఆయన టిఆర్ఎస్ భవన్ ప్రారంభించిన అనంతరము నూతనంగా నిర్మించినటువంటి కలెక్టరేట్ భవనంతో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. అదే విధంగా అనంతరం జరిగే ఏదైతే దాదాపు 1,00,000 మందితో జరిగే బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యొక్క ఏర్పాటును అయితే మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్, అదే విధంగా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క బహిరంగ సభ ద్వారా కేసీఆర్ రానున్న ఎలక్షన్ల నుంచి కూడా ఆయన ఉపన్యాసం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో వేలాది కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి జిల్లా కలెక్టరేట్ తో పాటు మెడికల్ కళాశాల, దాదాపు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నటువంటి సూర్యాపేట ప్రజలు యొక్క మెడికల్ కళాశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. అదే విధంగా కొత్త కలెక్టరేట్ తో పాటు కొత్త ఎస్పీ కార్యాలయంతో పాటు సమీకృత ఏదైతే వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజిటేరియన్ వారికి ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ కార్యాలయం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఏదైతే ఈనాడు ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి 100 ఎకరాల స్థలంలో దాదాపు 1,00,000 మందితో ఈ యొక్క బహిరంగ సభను అయితే నిర్వహించనున్నారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు భువనగిరి, అదే విధంగా నల్గొండ జిల్లా కేంద్రాల నుండి కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకు చేస్తున్నారు. ఇప్పుడు మనం సభా ప్రాంగణంలో ఉన్నాం. ఒకసారి చూస్తున్నట్టయితే ఇక్కడ పనులు కూడా చకచకా నడుస్తున్నాయి. రేపు ఉదయం సాయంత్రానికి జరిగే యొక్క బహిరంగ సభ కోసం ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లను రాత్రింబావులు కష్టపడుతూ ఇక్కడ స్టేజ్ నిర్మాణం కూడా జరుగుతుంది. కాసంత వర్ష ప్రభావం కనిపించే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ కూడా వర్షానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. మొత్తానికి సీఎం సభను విజయవంతం చేసేందుకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి రేపు పనుల శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలతో పాటు దాదాపు 1,00,000 మందితో నిర్వహించినటువంటి ఈ యొక్క ప్రగతి నివేదన సభను విజయవంతం చేసేందుకైతే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి వారం రోజులుగా ఏర్పాట్లను అయితే పూర్తి చేస్తున్నారు. రేపు సీఎం సభకు అయితే ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుణ్, కేసీఆర్ తో పాటు ముఖ్య అతిథులు, ముఖ్యులు, ఒకవేళ మంత్రులు ఎవరెవరు హాజరు కానున్నారు ఈ సభకు? రేపు 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ఆయనతో పాటు మంత్రులు హరీష్ రావు, ఏదైతే వైద్య శాఖ మంత్రులు హరీష్ రావుతో పాటు అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రానున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టరేట్ తో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయము, అదే విధంగా సమీకృత కార్యాలయము, అదే విధంగా నూతనంగా ఏర్పాటు చేసిన ట్యాంక్ బండ్ అన్ని పనులు ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా బహిరంగ సభకు చేరుకొని అక్కడ సభను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. మరో 2 నెలల్లో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సభను ఉద్దేశించి దిశానిర్దేశం కూడా చేయనున్నారు. మొత్తానికి సూర్యాపేట జిల్లాకు గత కొద్ది రోజులుగా ఏదైతే సూర్యాపేట జిల్లాతో పాటు తుంగతుర్తి నియోజకవర్గాలకు కాళేశ్వరం, ఏదైతే గోదావరి నీళ్లు కలలు కంటున్నారు ఇక్కడ రైతాంగము, ఆ యొక్క గోదావరి కాళేశ్వరం నుంచి కూడా గోదావరి నీళ్లు నెల రోజుల క్రితం ఇక్కడ పంట పొలాలు పచ్చగా అయినాయి. ఇక్కడ రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారిని ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలపడంతో పాటు కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు కూడా ఈ యొక్క సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ప్రవహిస్తున్నాయి. ఈ యొక్క కొద్ది రోజుల క్రితం మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లక్ష దీపాల కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా చెందిన ప్రజలందరూ కూడా 1,00,000 మందిగా పైగాని గిన్నీస్ రికార్డులు కూడా ఎక్కడం జరిగింది. అన్నిటిని ఉద్దేశించి ఈ యొక్క సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని దిశను మార్చుతున్నటువంటి, రూపురేఖలు మార్చుతున్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడైతే భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేశారు. అదే విధంగా పోలీసులు కూడా ముఖ్యమంత్రి సభను ఉద్దేశించి పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడైతే ఏర్పాట్లన్నీ పూర్తిగా వచ్చాయి. రేపు ఉదయం 11 గంటల తర్వాత ప్రారంభోత్సవాల అనంతరం భారీ బహిరంగ సభ జరగనుంది. వరుణ్, చెప్పినట్టే మరొకసారి గిన్నిస్ బుక్ రికార్డుకి సూర్యాపేట జిల్లా ఎక్కువగా చేస్తుంది అనుకోవచ్చా? అయితే
కాళేశ్వరం నీళ్లు సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట నియోజకవర్గంతో పాటు తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు కూడా ఇక్కడ నుంచి గోదావరి నీళ్లు అందడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా గోదావరి నీళ్ల కోసం ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాంటి గోదావరి నీళ్లు ఇక్కడికి రావడంతో కొద్ది రోజుల క్రితం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కాలువల వెంట 1,00,000 మందితో జన సమీకరణ చేసి 1,00,000 మంది జనము ఆ యొక్క గోదావరి నీళ్లకు స్వాగతం పలుతూ పూలు జల్లుతూ 1,00,000 దీపార్చన కార్యక్రమం నిర్వహించడం ఇది గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది. రేపు బహిరంగ సభకు కూడా దాదాపు 1,00,000 నుండి 2,00,000 మంది జన సమీకరణకైతే ఇక్కడ నాయకులు సూర్యాపేట జిల్లాతో పాటు భువనగిరి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ కూడా చేస్తున్నారు. ఈ యొక్క సభను విజయవంతం చేసి రేపు రానున్న ఎన్నికలలో ఈ ముఖ్యమంత్రి యొక్క సభ నుంచి కూడా దిశ నిర్ధారించున్నారు. రేపు ఎలక్షన్ లో ఏ విధంగా ఎదుర్కోబోతున్నాము, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటనేది కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చేసే అవకాశంతో పాటు ఎన్నికలను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. రైట్. అయితే కిరణ్, ఎప్పుడు మనం చూసుకున్నట్లయితే సభా ప్రాంగణం అదేవిధంగా ఎక్కువగా హల్చల్ అవుతూ ఉండేది. సో ఈసారి 3 నెలలు మాత్రమే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు అధికార పక్షాలకు కూడా మాట్లాడడం జరుగుతుంది. రేపు జరగబోయే సభలో ప్రతిపక్షాలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ గారు ఎక్కువగా మాట్లాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ? తప్పకుండా వరుణ్, ఎందుకంటే మరో 2 నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతున్న ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలను కూడా విమర్శించే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత 4 రోజులకి వెళ్ళి చూసినట్టయితే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం, అదేవిధంగా గృహలక్ష్మి పథకం, అదేవిధంగా దళిత బంధు, అదేవిధంగా నిరుపేదలందరికీ కూడా గృహ బంధు, బీసీ బంధు ఇలాంటి పథకాలన్నీ కూడా గత 4 రోజుల్లోనే ఈ యొక్క పథకాలను ప్రకటించి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో మరోమారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇప్పటికే ప్రణాళికలను కూడా పూర్తి చేసింది. వారు చేసిన అభివృద్ధితో పాటు ప్రతిపక్షాలను కూడా ముఖ్యమంత్రి కాంగ్రెస్ తో పాటు బీజేపీని తీవ్ర స్థాయిలో విమర్శించే అవకాశాలు కూడా ఈ యొక్క సభ నుండి ముఖ్యమంత్రి ప్రసంగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వరుణ్.